హలో అందరికీ, ఐమ్ డాక్టర్ గాయత్రి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టినాను. ఎనీ హెల్త్ రిలేటెడ్ ఆర్ మెడికల్ రిలేటెడ్ క్వైరీస్ ఏమైనా ఉంటే అక్కడ అడగండి, ఐల్ బి ఆన్సరింగ్ అండ్ పోస్టింగ్ అనేసి. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దాట్. అన్ని క్వశ్చన్స్ నేను ఒకటేసారి నేను చెప్పలేను కాబట్టి ఒక్కొక్క షార్ట్లో 2 or 3 క్వశ్చన్స్ అట్లా నేను ఆన్సర్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద షార్ట్స్. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, want to know more about bicuspid valve. If it is identified in a person, what are the necessary care? అని కట్ అయిపోయింది క్వశ్చన్. మేబీ మీరు bicuspid valve గురించి అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి మనం ఎప్పుడైతే ఎకో చేస్తామో దాంట్లో బైకాస్పిడ్ వాల్వ్ ఎట్లన్నా విజువలైజ్ చేస్తాము, చూస్తాము. హార్ట్ ఛాంబర్స్ ఎట్లా ఉన్నాయి, వాల్వ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మనం చూస్తాము. బైకాస్పిడ్ వాల్వ్ ఐడెంటిఫైడ్ అయింది అంటే మీకు ఏదో ఉన్నట్టు అర్థం కాదు. సో బేసికల్లీ మన హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. నేను ఇక్కడ ఇమేజ్ పెడతాను చూడండి. రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. సో వీటి మధ్యలో పార్టీషన్ వాల్వ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఏట్రియా వెంట్రికల్కి బిట్వీన్ ద 2 వెంట్రికల్స్, బిట్వీన్ ద 2 ఏట్రియాస్ మధ్యలో కూడా పార్టిషన్ వాల్స్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మన రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్కి, లెఫ్ట్ ఏట్రియం లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో బ్లడ్ ఫ్లో రెగ్యులేట్ చేయడానికి ఒక గేట్ లాంటి, మన వాడుక భాషలో చెప్పాలి అంటే గేట్ లాంటిది ఉంటుంది. దాన్ని మనం వాల్వ్స్ అంటాం అనమాట మెడికల్ భాషలో. సో మన లెఫ్ట్ ఏట్రియంకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో మీరు చెప్పిన బైకాస్పిడ్ వాల్వ్ అనేది ఉంటుంది. దాన్ని మైట్రల్ వాల్వ్ అని కూడా అంటాము. రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్ మధ్యలో ట్రైకాస్పిడ్ వాల్వ్ ఉంటుంది. దాన్ని బై అని ఎందుకు అన్నాము అంటే 2 లీఫ్ లైట్ స్ట్రక్చర్స్ ఉంటాయన్నమాట. ఫ్లాప్స్ కైండ్ ఇట్లా. ఇటు సైడ్ 3 ఉంటాయి కాబట్టి ట్రైకాస్పిడ్ అంటాము. సో అది మీకు ఐడెంటిఫై అయింది అంటే ఎకోలో అది మీకు ఏదో ఉన్నట్టు అర్థం కాదు, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎకో చేసినప్పుడు విజువలైజ్ చేస్తాము, దాని గురించి కూడా రిపోర్ట్లో మెన్షన్ చేస్తాము. సో డోంట్ వరీ అబౌట్ దాట్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, లిపిడ్ ప్రొఫైల్ తిన్నాక కూడా చేయించుకోవచ్చా లేదా కంపల్సరీగా ఫాస్టింగ్ చేయించుకోవాలా అని అడిగినారు. యా, మనము బోత్ ద వేస్ చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఫాస్టింగ్ అని ఎందుకు చెప్తాము అంటే ట్రైగ్లిజరైడ్ లెవెల్ కూడా మనకు యాక్యురేట్ వస్తుంది. తిన్నాక ఏమవుతుంది అంటే మన ఎల్డిఎల్, హెచ్డిఎల్, విఎల్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వాటి రేషియోస్ అవన్నీ యాక్యురేట్ ఉంటాయి. అవి యాక్యురేట్ ఉండవని కాదు, ఒక 5 to 10 అట్లా మేబీ వేరీ అవ్వచ్చు. కానీ ట్రైగ్లిజరైడ్స్లో హ్యూజ్ వేరియేషన్ మనకు కనిపిస్తుంది. సో అవి కూడా యాక్యురేట్గా మనకు కావాలి కాబట్టి ఫాస్టింగ్ ప్రొఫైల్ చేసుకోమని చెప్తాము. ఎన్నిసార్లు చేయించుకోవాలి, మంత్లీ ట్వైసా త్రైసా అని అడిగినారు. మంత్లీ ట్వైసా త్రైసా అవసరం లేదు. 6 monthsకి ఒకసారి మీరు, ఇఫ్ యూఆర్ హెల్తీ ఇండివిజువల్, 6 monthsకి ఒకసారి చేయించుకోండి. లేదు మీరు ఆల్రెడీ కొలెస్ట్రాల్కి మీరు టాబ్లెట్స్ కన్జ్యూమ్ చేస్తున్నారంటే మీ కార్డియాలజిస్ట్ కానీ మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళ మెడిసిన్స్ మీ లెవెల్స్ బట్టి వాళ్ళు మీకు రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రోటీ బెటరా రైస్ బెటరా? ఇది యూనివర్సల్ క్వశ్చన్, ప్రపంచమంతా డిబేట్ చేసే క్వశ్చన్. రోటీ బెటరా రైస్ బెటరా అని. మెడికల్లీ న్యూట్రిషనల్లీ నేను ఏం చెప్తాను అంటే, రోటీకి లైక్ హోల్ వీట్ రోటీ కానీ మల్టీగ్రెయిన్ రోటీ కానీ మనం వీట్ తీసుకుందాం. యూజువల్లీ మన హౌస్ హోల్డ్స్లో వీట్ రోటీ చేస్తారు కాబట్టి వీట్కి సమ్వేర్ అరౌండ్ మన రోటీలో 50 to 60 ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్. వెన్ కంపేర్ టు రైస్లో ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 70 to 80 మధ్యలో ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే రోటీ హ్యాస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ దాన్ రైస్. సో రైస్ కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందంటే త్వరగా గ్లూకోజ్ షుగర్ లెవెల్ స్పైక్ మన బాడీలో అవుతుంది కాబట్టి రైస్ కొంచెం షుగర్ పేషెంట్స్లో మినిమైజ్ చేయమని చెప్తాము. సో వెన్ కంపేర్ టు ద న్యూట్రిషనల్ వాల్యూస్ రెండిట్లో బాగానే ఉంటాయి. వెన్ కంపేర్ టు రోటీ, రైస్లో విటమిన్ బి కానీ ఫోలేట్ కానీ ఎక్కువగా ఉంటుంది. వెన్ కంపేర్ టు కార్బోహైడ్రేట్ అండ్ ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి రోటీలో ఎక్కువ ఉంటుంది. రెండు ఆర్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 10 to 20 kcal డిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా కానీ లిమిట్లో కన్జ్యూమ్ చేస్తే ఎనీథింగ్ ఈజ్ హెల్తీ అని నేను చెప్తా. డైజెషన్ క్రైటీరియాలో చూసుకుంటే రోటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఇట్ టేక్స్, దాంట్లో గ్లూటెన్ కూడా ఉంటుంది కాబట్టి డైజెస్ట్ కావడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. రైస్ అనేది త్వరగా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి మనకు త్వరగా ఆకలి అవుతుంది. సో ఇట్ ఈస్ ఈజీలీ డైజెస్టబుల్ కాబట్టి మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తాం, ఓవర్ ఈటింగ్ అయిపోతుంది. దట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ద షుగర్ స్పైక్స్. ఇంకా యాక్టివిటీ ఉండకపోవడం వల్ల మనకు వెయిట్ గెయిన్ అవ్వడము, ఒబీస్ అవ్వడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి. ఏ ఫుడ్ అన్నా మనం లిమిట్లో తీసుకుంటే, ఫిజికల్ యాక్టివిటీ ఏమన్నా ఉంటే దెర్ విల్ బి నో సచ్ థింగ్ దట్ ఇది తింటే పెరుగుతాము అది తింటే పెరగము అన్నట్టు ఏమీ ఉండదు. ఎనీథింగ్ బ్యాలెన్స్డ్ విత్ ఫిజికల్ యాక్టివిటీ ప్రో. సో క్వశ్చన్ వచ్చేసి, షుగర్ పేషెంట్స్ రాగులు, జొన్నలు, సజ్జలు తినొచ్చా
అని అడిగినారు. అఫ్ కోర్స్ యూ కెన్ కన్జ్యూమ్. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు రైస్లో కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుప్ అని షుగర్ లెవెల్ స్పైక్ జరుగుతుంది బాడీలో. సో యూ కెన్ కన్జ్యూమ్ రైస్ ప్లేట్స్లో మిల్లెట్స్ కానీ, మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ, రాగి అన్నం, జొన్న అన్నం ఇట్లాంటివి మీరు కన్జ్యూమ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్, బల్పం తింటున్న హ్యాబిట్ ఎలా మానుకోవాలి? మీ ఏజ్ ఏంటో నాకు తెలీదు. లెట్స్ సీ. మరి మీరు ఎవరి గురించి అడిగినారో ఐ డోంట్ నో. ఒకసారి అయితే అబ్జర్వ్ చేయండి, నా ఛానల్లో నేను పికా గురించి ఒక వీడియో అయితే చేశాను. PICA, పర్సిస్టెంట్ ఇంజెక్షన్ ఆఫ్ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ అని ఒక వీడియో చేసినాను. అది ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. పెద్దోళ్ళు అయితే చెప్తే అర్థం చేసుకుంటారు, చిన్నపిల్లలు అంటే చెప్తే అర్థం చేసుకోరు కాబట్టి వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఆ వీడియో చూస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్, క్యాట్ స్క్రాచ్, డాగ్ స్క్రాచ్కి 2 TT వేసుకుంటే సరిపోతుందా? క్యాట్కి అయితే కూడా రేబీస్ ఇంజెక్షన్ వేసుకోవాలంటే అఫ్ కోర్స్ క్యాట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ డేంజరస్ యాజ్ డాగ్స్. బయట విషయంలో, స్క్రాచ్ విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడన్నా కానీ. క్యాట్ స్క్రాచ్ చేసింది, లిక్ చేసింది, స్క్రాచ్ పడింది, బ్లీడింగ్ అవుతుంది అంటే యూ హ్యావ్ టు ఫస్ట్ బేసిక్ వాష్ చేయండి డెటాల్తో కానీ, సావ్లాన్ మీ ఇంట్లో ఏది ఉంటుందో దాంతో ఫస్ట్ వాష్ చేయండి. గో టు నియర్ బై క్లినిక్, గెట్ ద వ్యాక్సిన్ డన్. సేమ్ డాగ్ దానికి ఎలా ఉంటుందో స్కెడ్యూల్, క్యాట్ దానికి కూడా అంతే ఉంటుంది. 2 వ్యాక్సిన్ ఒక్కటే, సేమ్ దానికి ఎలా ఫాలో అవుతుందో దీనికి కూడా అలానే ఫాలో కావాలి, తప్పదు, వేయించుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ వే. నెక్స్ట్, అర్థం కావట్లేదు ఏంటో, తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు. అది సారీ భయ్యా, నీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ఎక్కడుంటారో చెప్పండి, అక్కడికే వచ్చి వీళ్ళు కన్సల్ట్ అని చెప్తున్నారు. సారీ భయ్యా, నేను పనిచేసే దగ్గర అడ్రస్ మాత్రం చెప్పను. సమ్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు సోషల్ మీడియాలో సమ్ డీటెయిల్స్ రివీల్ చేయము, అందుకని అనమాట, అర్థం చేసుకోండి. సో అది మ్యాటర్. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, టైం పడుతుంది వీటన్నిటికీ ఆన్సర్ చేయడానికి. అన్నీ ఒక దాంట్లో ఆన్సర్ చేయలేను కాబట్టి నెక్స్ట్ షార్ట్లో ఇంకా దాంట్లో 3-4 డిపెండింగ్ అపాన్ ద లెంత్ ఆన్సర్ చేస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చేసుకోండి. బాయ్ బాయ్.